JLTV7 న్యూస్ కి స్వాగతం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గొప్ప రాజ్యాంగం సృష్టికర్త, శిల్పి. ఆయన రాజ్యాంగం మూలనామనం. ఈనాడు స్వేచ్ఛ వాయువులో వెలుగు పొందుతున్నామని కార్పొరేటర్ బాదం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి అన్నారు. మన దేశం పైన ఉన్న ప్రేమ అనుభవాలే దేశం సుభిక్షంగా ఉంటుందని అనేక విషయాలు ఆయన వెల్లడించారు. హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ లోని మధురపూరి మర్చెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు కునపురం వెంకటేష్ కుర్మ అధ్యక్షతన సోమవారం ఉదయం 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు కన్నుల పండుగగా జరిగింది. దిల్సుఖ్ నగర్ లో ప్రముఖ వ్యాపార కేంద్రంలోని మధురపూరిలో మువ్వెన్నెల జెండా రెపరెపలాడింది. మధురపూరి మర్చెంట్స్ లో వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో గట్టిగా అన్నారం బీజేపీ కార్పొరేటర్ ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరైన భారతమాత చిత్రపటానికి పూలమాలలు వేసి కొబ్బరికాయ కొట్టి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు కునపురం వెంకటేష్ కుర్మతో పాటు కార్యదర్శి సంజు, కోశశాఖ అధికారి అమర్ జూజు, ప్రముఖులు కునపురం అశోక్ కుమార్, కునపురం ప్రేమ్ కుమార్, సాయి సంతోష్, విజయ్ చింద, మధు కుర్మ, డి మల్లేష్ కుర్మ, వెంకటేష్ స్వామి తదితర వ్యాపారస్తులు పాల్గొన్నారు. కనుల పండుగగా జరిగిన మువ్వెన్నెల జెండా ఆవిష్కరణ అనంతరం కార్పొరేటర్ ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి తన అమూల్యమైన సందేశం ఇచ్చారు. పెద్ద ఎత్తున జరిగిన ఈ కార్యక్రమంలో భారత మాతాకి జై, వందే మాతరం అంటూ పెద్ద ఎత్తున నినాదాలతో మధురపూరి మారిపోయింది. నిర్వహిస్తున్నటువంటి 77వ గణతంత్ర దినోత్సవానికి విచ్చేసినటువంటి అధ్యక్షత వహిస్తున్నటువంటి వెంకటేశ్వర గారికి, అలాగే పూర్తి కమిటీకి, ఇక్కడికి విచ్చేసినటువంటి వర్తకులకి, అందరికీ, అన్నదమ్ములకి, అక్కచెల్లెలకి పేరు పేరున 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇట్లానే మనకి ఈ యొక్క గణతంత్ర దినోత్సవం సంబంధించింది ప్రాముఖ్యత అనేది అందరికీ తెలుసు అని అనుకుంటున్నా. ఈరోజు మనం ఇక్కడ స్వేచ్ఛ జీవితాన్ని గడుపుతున్నాం అంటే ఒక రాజ్యాంగం, ఒక కాన్స్టిట్యూషన్ ని పెద్దలు, రాజ్యాంగ శిల్పికర్త డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు అందించినటువంటి, పూర్తి కమిటీ అందించినటువంటి గొప్ప రాజ్యాంగమే మనం ఇక్కడ స్వేచ్ఛగా మనం ఈ యొక్క గణతంత్ర దినోత్సవాన్ని స్వేచ్ఛగా జరుపుకుంటున్నాం. దురదృష్టం ఏంటంటే సమాజంలో భేదభావాలు, ఊచ నీచలు, గొప్పోడు పేదోడు, ఇంకా కూడా సమానత్వం అనేది ఇంకా కూడా సమాజంలో కొత్త గొప్ప లోపిస్తా ఉంది. అదంతా కూడా తొలగిపోవాలంటే కేవలం మనకి పెద్దలు, మన పూర్వీకులు ఎన్నో త్యాగాలు చేసి, లక్షల మంది ప్రాణత్యాగం చేసి మనకు యొక్క స్వతంత్రాన్ని మనకి సిద్ధించి పెట్టింది. వారిని మనం మరవకుండా వారిని స్మరించుకుంటూ, వారు అందించిన ఏదైతే కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం ఉందో దాంట్లో పొందుపరిచిన విషయాలు 1, 2, 3 ఎక్కడో దగ్గర మనం కూడా అవగాహన తెచ్చుకొని మన భావితరాలకు, రాబోయే తరం ఏదైతుందో వారందరికీ మనం అందించినప్పుడే మనకి సమాజం సుభిక్షంగా ఉంటుంది. లేకపోతే మనం చూస్తున్నాం మన చుట్టుపక్కల దేశాలు ఎట్లా విచ్ఛిన్నం అవుతున్నాయో. ఎందుకంటే కేవలం ఒక కారణం చూస్తున్నాం కదా. బంగ్లాదేశ్ కానీ, నేపాల్ కానీ, ఇంకా చాలా దేశాలు ఉన్నాయి. అట్లా కేవలం దేశం మీద ప్రేమ లోపించడం వల్లనే ఇప్పుడు అక్కడ జరుగుతున్న సంఘటనలు అన్ని మనం చూస్తున్నాం. ఎప్పుడైతే దేశం మీద ప్రేమ ఉంటుందో, దేశం మొదట, మన దేశం తర్వాతనే మనం అనే భావన ప్రతి ఒక్కరి లోపల వస్తుందో సమాజంలో తప్పకుండా ఆ దేశం సుభిక్షంగా ఉంటుంది. మనం 1000 సంవత్సరాల బానిసత్వం నుంచి మనం ఈ యొక్క స్వతంత్రం సిద్ధించుకొని మనం ఈనాడు ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాం అంటే ఎంతోమంది ప్రాణత్యాగాలు, వాళ్ళ త్యాగాలు ఊరికనే పోనీయద్దు. మనం కూడా ఎక్కడో దగ్గర కొద్ది గొప్ప సమయం వెచ్చించి ఏం జరుగుతుంది చుట్టుపక్కల సమాజంలో, ఏమైనా తప్పులు జరుగుతున్నాయా, ఏమైనా శక్తులు, విచ్ఛిన్నకర శక్తులు ఏమైనా ప్రయత్నం చేస్తుర్రా, మన లోపల భేదభావాలు సృష్టించే ప్రయత్నం చేస్తుర్రా అని ఇవన్నీ కూడా మనం గమనించి మన ఏరియాలో కూడా మన వర్తకులు అందరూ కూడా ఉన్నారు. ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే రోజులు బాగలేవు. ఎంతో మంది శక్తులు మనల్ని విడదీసే ప్రయత్నం చేస్తున్నారు. మనం గుర్తుపెట్టుకోవాలి. దయచేసి మీరు అందరూ సంఘటితంగా ఉన్న రోజే అట్లాంటి శక్తులు ఎటువంటి ప్రయత్నం చేసినా
మనం అందరం కూడా కలిసిమెలిసి అన్నదమ్ములాగా మనం అందరం కూడా మంచిగా ఉంటాం. అట్లాంటి శక్తులను అడ్డుకోవాలంటే మీరందరూ కలిసిమెలిసి ఈ యొక్క స్ట్రీట్ అనుకోండి, ఎవరు కూడా ఎటువంటి భేదభావాలు లేకుండా మీరందరూ కలిసిమెలిసి ఇట్లాంటి దేశభక్తి పెంపొందించే ఉత్సవాలని ఇంకా ఇంకా ఏదో ఒక రకంగా కార్యక్రమాలు చేసుకుంటూ అందరినీ కలుపుకుంటూ ముందుకు తీసుకెళ్తారు. అట్లానే మీకున్న సమస్యలు అనేకం ఉంటాయి. కంపల్సరీ ట్రేడర్స్ సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, డ్రైనేజ్ కానీ, వాటర్ కానీ, రోడ్స్ కానీ, ఇవన్నీ చాలా ఉంటాయి. అవి నిరంతరం ప్రక్రియ. అలాంటి ప్రజాప్రతినిధి పనిచేయాలంటే అందుకే చెప్తున్నా, ఇట్లాంటి రాజ్యాంగం మనం మర్చిపోదు. రాజ్యాంగం మనకి ఇచ్చింది ఒక గుండకాయ లాంటి ఓటు అనే హక్కు. ఆ ఓటు హక్కుని మనం బిజినెస్ లో పడి, వ్యాపారంలో పడి ఆ ఓటు హక్కే వినియోగించుకున్న పరిస్థితి ఈ యొక్క సమాజంలో ఉంది ఈ కాలంలో కూడా. కాబట్టి మీరందరూ జాగ్రత్తగా కావాలి. మంచి నాయకుని ఏ ఎన్నికలు వచ్చినా, ఎవరున్నా, ఏ పార్టీ ఉన్నా నీతిగా నిజాయితీగా పనిచేయాలి. నిక్కచ్చిగా మన కోసం పనిచేసిన వాడికే మీరు ఎన్నుకోవాలంటే ఆ ఓటు హక్కు వినియోగించుకోవాలి. అదే మనకి ఈరోజు చెప్తుంది బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం మనకు చెప్తుంది. కాబట్టి దాన్ని గౌరవించుకున్నాం, మనం అందరం కలిసిమెలిసిగా ఉన్నాం. ఇట్లాంటి ఉత్సవాలను అందరం కలిసిమెలిసి ఉంచుకున్నాం, కలిసిమెలిసి చేసుకుందాం. అభివృద్ధి కూడా ఖాళీ అభివృద్ధి కానీ, మీకు సంబంధించిన అభివృద్ధి పనులు ఏది ఉన్నా కానీ తప్పకుండా నేను ముందుండి మీకు అన్ని విధాలుగా సహకరిస్తానని చెప్పి కోరుకుంటూ విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. భారత్ మాతాకి, భారత్ మాతాకి.